ఇక్కడ ఎవరి వాళ్ళు చేస్తున్నారు, అక్కడ మిగతా వాళ్ళు చేయలేదంట. ఇక్కడ ఏమైందంటే అవినీతి వికేంద్రీకరణ జరుగుతుంది. ఎవరికి వాడు ఇప్పుడు 30% కమిషన్ 20% కమిషన్ అని ఎందుకు వచ్చింది? జరుగుతుంది నిజమే కదా. కమిషన్ తీయని వాళ్ళకేమో బిల్లులు వస్తున్నావు, కమిషన్ ఎవరికి ఇస్తున్నా వాళ్ళు బిల్లులు వస్తున్నాయి. కమిషన్ ఎవరు ఇస్తారు? మట్టి పని చేసేవాడు ఇస్తాం. మట్టి పని అంటే మనకు కాంట్రాక్టర్లలో స్కూల్ బిల్డింగ్ కడితే పెద్దగా ఉండే కమిషన్లు, బ్రిడ్జ్ కడితే ఉండదు, కన్వర్ట్ కడితే ఉండదు. కానీ అదే మట్టి తీసి వస్తే ఉంటుంది. అటువంటి పనులు ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి సర్పంచులు ఏడాది నర్థాల నుంచి బతుకుంటారు. పాత బిల్లులు అంటే ఇప్పుడు వాళ్ళు సర్పంచ్ ఈ పోయే సంవత్సరం మీద 2 నెలలు అవుతుంది. మరి 14 నెలలకి ప్రభుత్వం వచ్చినప్పటికే నుంచి వాళ్ళు లేదు కదా. అప్పటి నుంచి ఉన్న బిల్లులు ఆయనే కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని కూడా 20% లక్షం అడుగుతున్నారు, ఏం చేయాలంటున్నారు. తెలుగు యాదయ్య గౌడ్ గారని ఈ మధ్య ప్రతి దానిలో వాళ్ళు అడ్డం పోతున్నారు, అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళ సర్పంచుల సంఘం, మాజీ సర్పంచులు, తాజా మాజీ సర్పంచుల సంఘం ఉన్నది. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి మనం. అంటే వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వాడు నిజాయితీగా ఇంత పనులు చేద్దాం, గ్రామాల్లో మంచి పేరు సంపాదిస్తున్నాం, 3 రూపాయలు 5 రూపాయలు మిక్కిలి పెట్టి పని చేస్తారు. మరి వాళ్ళ కష్టమవుతుందా లేదా? ఎవరైతే అడ్డగోలుగా దోపిడీ ఉంటుందో వాళ్ళు 10 కాదు 20 కాదు 30% ఇంటి కమిషన్ తీసుకుంటారు. నేనన్న మాట కూడా కాదు, కమిషన్ల ప్రభుత్వం అని కాంగ్రెస్ సభ్యులే అనుమతి రెడ్డి అన్నాడు కదా మహబూబ్నగర్ జిల్లా. అంటే మీరు చూడండి, వాళ్ళ సభ్యులు వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళే విమర్శించుకొని కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎప్పుడు కలపడం ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డిని సమర్థించే వర్గం కొంత అయితే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా అక్కడే ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షం అక్కడే ఉంటుంది, స్వపక్షం అక్కడే ఉంటుంది. ఇంకా వేరే అవసరం లేదు. బీజేపీ వాళ్ళు లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడు ఒంటరి అయిపోతున్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎందుకు ఇంత పరితెగించి మాట్లాడుతున్నారు? ఈ మాట అంటున్నాను నేను, మాట మీరను. కానీ రేవంత్ రెడ్డి పరితెగించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన తాపైన నీళ్ళు వస్తున్నాయి. అధిష్టాన వర్గంలో మెల్లమెల్ల పట్టు కోల్పోతున్నారు. ఇటు మధ్య వర్గంలో మీద పట్టు లేకుండా అవుతున్నారు. దాంతో సమస్య ఏంటంటే ఉద్యమించి మాట్లాడుతున్నారు అంటున్నారు. అట్లానే కేటీఆర్ మాటలని సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ ప్రజావుగా జరుగుతున్న చర్చను వీళ్ళు కావాలని పుల్లబెట్టి దాన్ని అడ్డం పడి మళ్ళీ దాన్ని జెత్తగొట్టి మాట్లాడించుకుంటున్నారు కదా అంటున్నాను. నిన్న మొత్తం ఒకసారి రికార్డు ఇస్తే ఎన్ని గంటలు మాట్లాడిందో ఇటు ప్రభుత్వ ప్రతినిధులు కూడా అవతల ప్రతిపక్ష వాళ్ళని రెచ్చగొడుతున్నారు కదా. సాఫ్ట్ గా జరిగే మాట్లాడుతున్న బీజేపీ వాటిని కూడా అట్లే రెచ్చగొట్టిండ్రు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఏ రకంగా చర్చ సాగొద్దు. అంటే దాదాపుగా 97 గంటల పాటు సాగింది. 97 గంటల 32 నిమిషాలు సాగింది. ఈ నిడువ అనేది గతంలో చూసుకుంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల కంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా నిర్వహించడంలో సక్సెస్. మంచిదే నేను ఏమంటున్నా. అందుకని అంత అధ్వానం కావాలనుకున్నాను. కొంతవరకు ఈ 11 రోజుల సమావేశంలో 12 బిల్లులు పాస్ చేశారు. అందులో ముఖ్యంగా చారిత్రాత్మక బిల్లులు అవుతాయా కావా తర్వాత సంగతి. బీసీ రిజర్వేషన్ల మీద కానీ, ఎస్సీ వర్గీకరణ మీద కానీ బిల్లులు ప్రవేశపెట్టిండు. అక్కడ విద్య మీద మంచి చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యలో ఎంత అధ్వానంగా ఉన్నాం మనం వింటుంది కదా. అంటే ఒప్పుకున్నాడు కానీ 15 ఏళ్ళగా బాగు చేసే చర్యలు ఏం చేసుకోలే కదా. ఆయన విద్యాశాఖ మంత్రి ఇప్పుడు మరి దాన్ని బాగు చేసే చర్యలు చేస్తున్నారా? ఒక్కటి ఏంటంటే అతిశయోక్తులు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటున్నారు. అన్ని అయిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు రైతు బంధు విషయం, రైతు రుణమాఫీ విషయం వెంకటరెడ్డి గారు చెప్తారు. రైతు బంధు విషయం, రైతు భరోసా చెప్తాను. 3 ఎకరాలు దాటి 4 ఎకరాలు ఇప్పటికి రాలేదండి. ఒక విడత ఎగ్గొట్టింది. ఒక విడత ఆల్రెడీ ఎగ్గొట్టింది మధ్యాహ్న. అప్పుడేమో పాతవేమో 7,500 కోట్లు ప్రభుత్వం తీసుకొచ్చి ఏది మన ఔటర్ రోడ్డు తాకట్టు పెట్టి 30 సంవత్సరాలు తీసుకిచ్చేసి ఇచ్చిన డబ్బులేమో కాంట్రాక్టర్లకు వాడి తర్వాత 4 నెలల తర్వాత ఇచ్చారు. 6 నెలల తర్వాత డిసెంబర్ లో ఇవ్వాల్సిన డబ్బును ఎప్పుడు ఏప్రిల్, మే, మార్చి, ఏప్రిల్ ఇచ్చింది. మధ్యాహ్నం ఇప్పుడు ఆ మార్చి, ఏప్రిల్ ఇచ్చిన డబ్బులు ఎగబెట్టి ఇప్పుడు మన నవంబర్లో ఇచ్చే డబ్బులు, నవంబర్, డిసెంబర్ ఇచ్చే డబ్బులు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం కదా. మనం మార్చిలో ఇస్తున్నాం. అంటే మధ్యాహ్నం ఒక విడత పోయింది. అది కూడా 15,000 నుంచి 7,500 అంటే 6,000. 6,000 కూడా అన్ని ఎకరాలకు రాలేదు. ఏం చేశారంటే కోతలు విధించారు. ఏది ఇప్పుడు 4 ఎకరాల భూమి అనుకోండి, ఇప్పుడు 3 ఎకరాలకి వస్తాయి. కొంచెం ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి అర్థమైతే ఏదో మొత్తం మీద మన కాంగ్రెస్ పార్టీ లీడర్ భూములు తక్కువ ఇట్లయినా బాధపడుతున్నారు. రైతుల సమస్య ఏంటంటే ఇద్దరు రైతు బంధుకు పాస్బుక్ సంబంధం ఉంటుండే. ఇప్పుడు పాస్బుక్ లో 4 ఎకరాలు ఉంటే ఇక్కడ 3 ఎకరాలకి వస్తుంది. రేపు ఎంత కావాలి మనది? అందుకని ఒక్కటే కాదు, రైతు కూలీలు 1,200 రూపాయలు కానీ, 12,000 రూపాయలు కానీ, మీకు మహిళలకు 2,500 రూపాయలు, ఇవన్నీ కూడా ప్రజలు ఆశపడుతున్నారు, అడుగుతున్నారు. కాదట్లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ప్రభుత్వము అభ్యర్థులు పోతుంది. అటు ఎట్లా ప్రతిపక్షాలు ఎప్పుడు పడతాయి కదా. అందుకనే దీన్ని ఇప్పుడు ఇవ్వాల్సింది ఏంటంటే విమర్శలు తట్టుకొని చర్చలు సరదాగా సాగించే ప్రయత్నాన్ని వచ్చే అసెంబ్లీ సభ్యులు చేయాలని కోరుతున్నాను. నిన్నటి మాత్రం చాలా దుర్మార్గం చర్చలు. రైట్ అండ్ ఒకసారి మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ లాల్ గారు చెప్పండి, ప్రధానంగా
అంటే 11 రోజుల పాటు కీలకంగా 12 బిల్లులు ప్రవేశపెట్టారు, ఆమోదించారు, ఇదంతా ఓకే. కానీ ఇక్కడ సభను నడిపించడంలో రేవంత్ రెడ్డి మాత్రమే ముఖ్య పాత్ర